నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ కు కొద్దిపాటి గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఏపీలో ఎలక్షన్లు నడుస్తున్న ఈ టైంలో పూర్తిగా పార్టీ ప్రచారంలో తలమునకలైన బాలకృష్ణ బోయపాటితో చేయాల్సిన బాలకృష్ణ సినిమాను జూన్ లో మొదలు పెడతాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ ఓ తమిళ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. తమిళ సినిమాలో విజయ్ సేతుపతి అలాగే మాధవన్ నటించడం జరిగింది. మాధవన్ పోలీస్ పాత్రలో నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్స్టర్ గా నటించాడు. సినిమాలో ఇద్దరు పోటీపడి మరీ నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో బాలకృష్ణ గ్యాంగ్స్టర్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా చూసిన బాలయ్య నెగిటివ్ రోల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పాత్రలో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో తండ్రి పాత్రలో మెప్పించిన కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కాగా బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఇప్పటికే సింహ లెజెండ్ సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వినయ విధేయరామ సినిమా ఫ్లాప్ అవడంతో బాలకృష్ణ సినిమాతో సత్తా చాటాలని బోయపాటి చూస్తున్నాడు. ఆ తర్వాత తమిళ్ రీమేక్ లో నటించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.